హలో నమస్తే. నేను నిన్న ఒక ఒక వీడియోలో మాట్లాడాను. అదేంటంటే అదే మాల కమ్యూనిటీ మీద దాడి జరిగింది. ఒక బుద్ధుని విగ్రహం దగ్గర ప్లస్ ఒక టెంపుల్కి సంబంధించిన గొడవ జరిగింది అని నేను ఒక వీడియో పెట్టి ఈ వీడియో మాట్లాడాను. మీరు చాలామంది చూశారు, ఒక 20,000 వరకు మెంబర్స్ వరకు చూశారు ఈ వీడియోని. అయితే ఈ వీడియోలో నేను ఒక మాట ఏమన్నానంటే, రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కేసు పెట్టకపోవటం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది. మైనారిటీస్కి కాంగ్రెస్ వల్ల మీరు న్యాయం చేయకపోతే ఎలా అనేటువంటి ఒక 2-3 పదాలు వాడాను. దానికి సంబంధించి నాకు మళ్ళీ ఒక మెయిల్ పెట్టారు ఈరోజు. ఒక బ్రదర్ మెయిల్ పెడుతూ చాలా బాధపడుతూ, అన్న మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కేసు పెట్టలేదని మీరు మాట్లాడటం మాకు బాధ అనిపించింది. కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అదే రోజు కేసు పెట్టారని నాకు ఎఫ్ఐఆర్ పంపించారు. నేను అది మీకు చూపిస్తాను, ఎఫ్ఐఆర్ చూపిస్తాను. ప్లస్ అప్లోడ్ పంపించినటువంటి ఆ బ్రదర్ పంపించినటువంటి మెయిల్ కూడా మీకు చూపిస్తా. ఓకే, అయితే ఎఫ్ఐఆర్ పెట్టారు అంటే నేను వీడియో పెట్టక ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 2 ఎఫ్ఐఆర్లు పెట్టారు, అది నాకు పంపించారు. కాబట్టి ఇది నేను జనరల్గా ఒక మెయిల్ వచ్చినా సరే నేను ఇమ్మీడియట్గా వెంటనే మాట్లాడను, చాలా క్రాస్ వెరిఫై చేస్తాను. ఒక ఈ సమాచారం వస్తే దాన్ని 10 సార్లు చెక్ చేస్తా, ఇది కరెక్టా లేదా అని. నేను ఇక్కడ ఎందుకు పొరపాటు పడ్డాను అని అంటే, నాకు ఆ మెయిల్ రాగానే నేను కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోలో కూడా వాళ్ళు ఏమన్నారంటే, మేము కేసు పెట్టమని అడుగుతుంటే పోలీసులు కేసు పెట్టట్లేదు అని కొంతమంది వీడియోలో మాట్లాడారు. దళిత సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు మాట్లాడారు, దళిత పిల్లలు. సో వచ్చిన మెయిల్కి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కేసు పెట్టలేదని భావించి నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చాను. కేసు పెట్టకపోవటం ఏంటి రేవంత్ రెడ్డి గారి అని అన్నాను. ఇది పొరపాటు జరిగిందని నేనైతే గమనించాను. నేను రేవంత్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే పొరపాటును మనం ఎప్పుడైనా సరిదిద్దుకోవటంలోనే ద బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ దట్ యాక్సెప్ట్ ద మిస్టేక్. సో ఇట్ ఈస్ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, నేను థ్యాంక్స్ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, వాళ్ళు కేసు పెట్టినందుకు. ఆ ఎఫ్ఐఆర్ కొట్టి మీకు చూపిస్తాను. ఓకే, నాకు వచ్చిన మెయిల్ చదువుతాను. ఫస్ట్ నాకు ఎవరైతే మెయిల్ పంపించారో వాళ్ళు ఏమన్నారు మెయిల్లో అనేది మెయిల్ చదువుతాను. చూడండి మెయిల్లో ఏముందో చూపిస్తాను మీకు. ఓకే, ఇది నాకు వచ్చిన మెయిల్. ప్రొఫెసర్ గారు, వీడియో చేయడానికి ముందు దయచేసి వాస్తవాలను ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. మీ వీడియోలో మీరు ఎలా వ్యాఖ్యానించారని నా వీడియో లింక్ ఇచ్చారు. అంటే నేను ఆ వీడియోలో ఉన్నది రాశారు. ఫండమెంటల్గా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దీన్ని కేసు పెట్టకపోవడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. పోలీసులు వచ్చారు, సరే వాళ్ళు తిప్పలు పడుతున్నారు, గొడవ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అయితే వచ్చారు, బట్ కేసు ఎందుకు పెట్టలేదు అనేది నాకు వస్తున్న ప్రశ్న అని నేను మాట్లాడినది ఇక్కడ కోట్ చేశాడు అతను. ఓకే, అయితే వాస్తవ పరిస్థితి ఇది అని అతను రాశాడు మెయిల్లో. సంబంధిత ఘటన జరిగిన వెంటనే పోలీస్ శాఖ అతి తక్కువ సమయంలో స్పందించింది. 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని శాంతంగా చక్కదిద్దటంలో వారు కీలక పాత్ర పోషించారు. 2 వర్గాల మధ్య పరస్పరం రాళ్లు విసురుకున్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఓకే, 2 వర్గాలు రాళ్ళు విసురుకున్నారట. 2 ఎస్సీ వర్గానికి చెందినవారు మరియు 3 బీసీ వర్గానికి చెందినవారు అదే రోజు అరెస్ట్ చేయబడ్డారు. ఓకే, అరెస్ట్ కూడా చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఓకే, అందువల్ల కేసు పెట్టలేదు అనే అభిప్రాయం పూర్తిగా తప్పు, మరి నిరాధారణమైనది. చట్టం ముందు అందరూ సమానమే అన్న న్యాయ విలువలతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నారు. మీరు చెప్పే ప్రతి మాటకి ప్రజల వద్ద నమ్మకం ఉంటుంది. అందుకే వాస్తవాలను తెలుసుకొని దానికి అనుగుణంగా స్పందిస్తే సమాజానికి నిజంగా ఉపయోగపడుతుంది. మీరంటే ఎంతో గౌరవం, మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వీడియో చేయడం బాధించింది. నేనంటే గౌరవం అన్నాడు కాబట్టి బ్రదర్కి, ఇప్పుడు నేను పెట్టిన వీడియో రేవంత్ రెడ్డి గారు చూసారో లేదు, ముఖ్యమంత్రులు నా వీడియోలు చూస్తారని అనుకోవడం పొరపాటు. ముఖ్యమంత్రి గారు నా వీడియో చూస్తారో లేదో ఎవరికి తెలియదు. ఓకే, ఆ ఛాన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సీయింగ్ దిస్ వీడియో ఈజ్ 0.1%. బట్ ఈ బ్రదర్ చూస్తాడు అనుకున్నా తను బాధపడ్డాడు కాబట్టి ఇతను కూడా నేను క్షమాపణ చెప్తాను. ఓకే, పొరపాటు అనేది నా వైపు నుంచి జరిగింది. నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్. ఈమెయిల్కు చిరునామాకు ఎఫ్ఐఆర్ నకళ్ళు మరియు పత్రికా కట్టింగ్లు జత చేస్తున్నామంటే ఎఫ్ఐఆర్ పంపించారు వీళ్ళు. ఆ ఎఫ్ఐఆర్ మీకు ఇప్పుడు చూపిస్తా, 2 ఎఫ్ఐఆర్లు చూపిస్తా. ఓకే,
ఎఫ్ఐఆర్లో ఏముందో చూద్దాం. ఓకే, చూడండి ఎఫ్ఐఆర్లో ఏముందో. ఇవి ఒక ఎఫ్ఐఆర్ చూపిస్తున్నాను. అంటే 2 ఎఫ్ఐఆర్లు ఎందుకు వచ్చాయంటే, ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళు పెట్టారు, వీళ్ళు కేసు పెట్టుకున్నారని నాకు ఒకటి అర్థమైంది. 2 ఎఫ్ఐఆర్లు చదివిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కేసు పెట్టుకున్నారని ఒకటైతే అర్థమైంది. ఇది నిర్మల్లో ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్. ముదోలు ఈ కేసు పెట్టింది ఎర్రం శేఖర్, ఏజ్ 33 years, క్యాస్ట్ మున్నూరు కాపు. అంటే కాపులకి మధ్య మాలలకి మధ్య గొడవ జరిగిందని ఒకటైతే అర్థమైంది. ఓకే, కాపులకి మాలలకి మధ్య గొడవ జరిగిందని ఒకటైతే అర్థమైంది. అంటే ఇక్కడ మున్నూరు కాపు తెలంగాణలో బీసీ, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఓసీ, బట్ ఇక్కడ బీసీలు అనమాట వీళ్ళు. సో ఇది కేసులో ఏముందని చూపిస్తున్నా. ఓకే, ఇదంతా ఎఫ్ఐఆర్. కేసులో ఏముందో చూపిస్తున్నా. ఇది కేసులో రాసినటువంటి కంప్లైంట్. ఇదెవరు? బీసీలు మాలల మీద పెట్టిన కేసు ఇది. ఈ కేసులు వీళ్ళు ఏం రాశారనేది మీకు చెప్తున్నాను. ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. 1.5 బై ది కంప్లైనెంట్ ఎర్రం శేఖర్, సన్ ఆఫ్ విఠల్, ఏజ్ 33 years, క్యాస్ట్ మున్నూరు కాపు, ఆక్యుపేషన్ అగ్రికల్చర్, విలేజ్ ఆఫ్ ముదోల్ మండల్. ఇదంతా కాదు, ఇదంతా పేర్లు ఎన్ని రాశారు. అసలు మ్యాటర్కి వస్తాను చూడండి. ఇది కానీ వీళ్ళందరూ పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉంది మ్యాటర్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, దే ఆల్ గ్యాదర్డ్ విత్ ఇంటెంట్ టు క్రియేట్ రైట్స్. ఎవరి మీద చెప్తున్నారు? వీళ్ళందరూ కూడా దళితులు, అంటే మాలల మీద కేసు పెట్టారు. వాళ్ళు 15 మంది పేరు రాశారు. ఇక్కడ ఈ 15 మంది మాలలంటే గొడవ చేయటానికే అక్కడికి గ్యాదర్ అయ్యారు అని కాపు పెట్టిన కేసు ఇది. గొడవ చేయడానికి గ్యాదర్ అయ్యారు, కర్రలు స్టిక్కులు పట్టుకొని వచ్చారు అనేది ఇక్కడ సారాంశం. అండ్ దట్ దే ఆల్ వర్ అబ్యూజింగ్ ఇన్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సడన్లీ అటాక్డ్ ఆన్ హిమ్ విత్ స్టిక్ అండ్ ఈజ్ గ్రూప్ పీపుల్. అంటే మాలలో 15 మంది అంటే కాపు అతను అతను ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ పొలం పని చేసుకుంటుంటే గొడవ చేయడానికే వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వచ్చి నా మీద అటాక్ చేశారని కాపు అతను మాలల మీద పెట్టిన కేసు ఇది. యాజ్ ఎ రిజల్ట్ హీ హాజ్ రిసీవ్డ్ ఇంజురీస్ ఆన్ హిజ్ రైట్ లెగ్. ఆ కాపు కులస్తుడికి అంటే రైట్ లెగ్ దెబ్బ తగిలిందంట, రైట్ షోల్డర్ అని ఆన్ హిస్ బ్యాక్. ఆఫ్టర్ దట్ అమంగ్ one person మేడ్ ఏ కాల్ టు 108 ambulance, upon which 108 ambulance came to there and shifted him to గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. ఇది బీసీలు ఎస్సీల మీద పెట్టిన కేసు అనమాట ఇది, ఆ ఎఫ్ఐఆర్. బట్ వేరే ఎస్సీలు వాళ్ళ మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్లో ఏముందో చూద్దాం. ఇది ఎస్సీలు కాపుల మీద పెట్టిన కేసు. ఇది చాలా కేసులు పెట్టారు ఇప్పుడు. ఓకే, SC/ST యాక్ట్ పెట్టారు, 108 సెక్షన్ 118(1), 196(2), 296, 351, 191, 191, SC/ST యాక్ట్, POA యాక్ట్, SC/ST POA యాక్ట్, చాలా యాక్ట్లు పెట్టారు, కేసు ఫైల్ చేశారు. సో ఇక్కడ నేను పొరపాటు పడ్డాను, ఇక్కడ కేసు పెట్టలేదు అనుకున్నాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది SC/ST యాక్ట్ కేసు మీద వాళ్ళందరితో. ఓకే, ఇప్పుడు వీళ్ళు రాసిన కేసు ఏంటి అని చెప్తున్నది. వీళ్ళు రాసిన కేసు ఏంటి? ఎస్సీల యొక్క వర్షన్. వాళ్ళ వర్షన్ ఏంటి? మేము పొలం పని చేసుకుంటుంటే 15 మంది ఎస్సీలు వచ్చి కర్రల కత్తులు తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారు అని కాపులు పెట్టిన కేసు. వీళ్ళు పెట్టిన కేసు ఏంది? మాలలు పెట్టిన కేసు ఏంది? ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ సేమ్. ఇది వీళ్ళందరూ కాపుల పేర్లు రాశారు. వీళ్ళు ఎంతమంది పేరు రాశారు? వీళ్ళు ఒక 13 మంది పేరు రాశారు. ఎస్సీలు ఒక 15 మంది పేర్లు రాశారు. ఇక్కడ వీళ్ళు ఒక 13 మంది పేర్లు ఉన్నారన్నమాట. వీళ్ళ వర్షన్ ఏంటంటే, చూడండి, బుద్ధ పౌర్ణిమ రోజున మేము అక్కడ గ్యాదర్ అయ్యాము. అక్కడ బుద్ధుని విగ్రహానికి వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేసుకోవడానికి బుద్ధ పౌర్ణమి రోజున అక్కడ గ్యాదర్ అయ్యారట. గ్యాదర్ అయితే బీసీ కులానికి చెందిన వాళ్ళు అక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి దిస్ ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండింగ్ ఆఫ్ లార్డ్ హనుమాన్ స్టాచ్యూ, అక్కడ లార్డ్ హనుమాన్ స్టాచ్యూ ఉందట. ఆ స్టాచ్యూ చుట్టుపక్కల ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ మాకు సంబంధించింది, మీరు వెళ్ళండి అని అబ్యూస్ చేస్తూ
మా మీద కొన్ని మాటలు మాట్లాడారు, మాల కులానికి చెందిన లంజా అని ఒక ఆడదాన్ని తిట్టారట. మాల కులానికి చెందిన లంజ కొడకల్లారా, ఎక్కడ నుండి మీరందరూ ఇక్కడ నుండి మీరందరూ వెళ్ళిపోవాలి, ఇలాగా క్యాస్ట్ పేరుతోటి మమ్మల్ని బూతులు తిట్టారని ఒక మహిళ పెట్టినటువంటి కేసు. ఇది SC/ST కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద. యాజ్ ఎ రిజల్ట్ ది కంప్లైంట్ ఏమంటే బ్యాగారి లలిత గారు హర్ విలేజర్స్. సో వీళ్ళందరూ కేసు పెట్టారు. సో అంటే కేసు అయితే ఫైల్ అయింది. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ లార్డ్ హనుమాన్కి సంబంధించినటువంటి కేసు లాగా నాకు అనిపించింది. ఇప్పుడు ఇదంతా కూడా హనుమాన్కి సంబంధించినటువంటి గుడికి సంబంధించిన కేసు లాగా అనిపించింది నాకు. వీళ్ళందరికీ నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుంటా. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నార్త్ ఇండియాలో లార్డ్ హనుమాన్ గురించి ఏం జరుగుతుందని మీకు చూపిస్తున్నాను. అంటే నేను ఫండమెంటల్గా చెప్పేది ఏంటంటే, గుడులు అనేవి సందాలు వేసుకొని ఓవర్ నైట్ అవేం పెరగవు, చెట్లు పెరిగినట్టు గుడులు పెరగవు. ఓకే, కొంతమంది సందాలు వేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, కట్టాలి, దానికి డబ్బులు అవుతాయి, ఎవరెవరో కాంట్రిబ్యూట్ చేస్తారు, దానికి ఒక నిబద్ధత పనిచేసి గుడులు చర్చిలు ఇవన్నీ కడతారు. కాబట్టి ఎవరైతే కడతారో వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది, వాళ్ళు దాని మీద ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, బట్ ఫండమెంటల్లీ ఏంటంటే, మా గుడి పక్కన మీరు ఉండకూడదు, ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినట్టు కులానికి సంబంధించినవే. ఓకే, ఇక్కడ నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయాలకి మీరు బలవ్వకూడదని నా ఉద్దేశం. రాజకీయాలకి మీరు బలవ్వకూడదు. చూడండి, నార్త్ ఇండియాలో యోగి ఆదిత్యనాథ్ గెట్స్ లీగల్ నోటీస్ ఫర్ కాలింగ్ లార్డ్ హనుమాన్ ఏ దళిత్. ఇప్పుడు అక్కడ కేసు ఏంది? హనుమాన్ గుడి ఉంది, చుట్టుపక్కల మీరు మాల లేంద్రా, అదే మాల ఎల్బాష్ తిట్టారు మమ్మల్ని అనేది కదా కేసు అక్కడ. కానీ ఇప్పుడు మీరందరూ గౌరవించేటువంటి వ్యక్తే కదా యోగి ఆదిత్యనాథ్ గారు. ఎవరైతే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి జెండాలు ఇవన్నీ కూడా హిందుత్వ సంస్థలకు సంబంధించిన జెండాలు మీరు గౌరవిస్తారు కదా యోగి ఆదిత్యనాథ్ గారిని. ఈయన ఏమన్నారు? లార్డ్ హనుమాన్ ఒక దళితుడు అన్నాడు ఈయన. నేననలే, ఈయన అన్నారు. అన్నందుకు ఆయనకి లీగల్ నోటీస్ కూడా పోయింది. లీగల్ నోటీస్ ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ యోగి ఆదిత్యనాథ్ గారు ఓట్ల కోసం దళిత కాలనీలోకి వెళ్ళి, ఇదిగోండి లార్డ్ హనుమాను దళితుడు కాబట్టి మన దేవుడు కాబట్టి మీరందరూ ఓట్లు వేయండి అని అడిగాడు ఆయన ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళి, ఓట్ల కోసమే. ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం. ఇదేంటంటే ఇది హనుమాన్ గుడి పక్కన మాలోళ్ళు ఏంది ఇదంతా కొట్టుకుంటున్నారు. ఈయన డైరెక్ట్గా దళితుడే అన్నాడు. ఓకే, లార్డ్ హనుమాన్ని ఆయన అన్నాడని చెప్పి ఇదిగో దళిత సంఘాలు అడ్డం తిరిగినాయి. దళిత సంఘాలు ఏమన్నాయి? ఇతను ఏమన్నాడు తెలుసా? ఇది ఒకటి చూపిస్తా చూడండి. ఇతను ఏమన్నాడంటే, ఒక దళిత నాయకుడు, లార్డ్ హనుమాన్ దళితుడు అన్నావు కదా, దేశం మొత్తం మీద ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్స్ మొత్తం మా దళితులకి ఇచ్చేసేయండి, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, రేపు పొద్దు నుంచి ఉద్యమం మొదలెడుతున్నాం అని చెప్పి జైబీ మాత్రం మొదలెట్టాడు. ఇతనేం మన యోగి ఆదిత్యనాథ్ గారేమో లార్డ్ హనుమాన్ దళితుడు అన్నాడు. దళితుడైనప్పుడు లార్డ్ హనుమాన్ మా దేవుడు కాబట్టి దేశంలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి దళిత జైభీం సంఘాలు మొదలెట్టేసరికి కథ అడ్డం తిరిగింది. ఒర్రే ఇప్పుడు ఏదో గుళ్ళన్నీ మళ్ళీ ఇప్పుడు దళితులకి ఇచ్చేయాలంటే మనం అనేటు కథ అడ్డం తిరిగింది. ఓకే, ఒక టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఇక్కడ చూడండి, టైట్ సెక్యూరిటీ హనుమాన్ ధామ్ ఆఫ్టర్ భీమ్ ఆర్మీస్ కాల్ టు టేక్ ఓవర్. ఇది భీమ్ ఆర్మీ వాళ్ళు ఇది గుళ్ళు మొత్తం మేము టేక్ ఓవర్ చేసుకుంటామని ఒక ఉద్యమం లేపారు. దళితుడు అన్నాడని చెప్పి ఆంజనేయ స్వామి దళితుడు అన్నాడని యోగి ఆదిత్యనాథ్ గారు. ఇదంతా నార్త్ ఇండియాలో జరిగాయి, మీకు తెలియదు. ఎంత కూడా అంటే పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఏదో ఆ క్షణంలో ఓట్లు వస్తాయి కదా అని చెప్పి దళిత కాలనీలోకి వెళ్ళి హనుమాన్ మందేవుడే ఏ ఇంటర్ ఓట్లు అంటే వేస్తారు వాళ్ళు. ఓకే, పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మనం కొట్టుకుంటాం. నేను అదే ఉన్నాను, మీరు కొట్టుకోవడం ఎందుకు? ఇది పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాను. ఓకే, యోగి సేస్ హనుమాన్ ఈజ్ దళిత్ బట్ విల్ హిందూ టెంపుల్స్ నౌ స్టాప్ బీయింగ్ బ్రాహ్మిన్ మోనోపలి అని ఒక అతను ఆర్టికల్ రాశాడు. అచ్చా, హనుమాన్ గారు లార్డ్ హనుమాన్ దళితుడు అన్నారు కదా యోగి ఆదిత్యనాథ్ గారు, సరే ఇప్పుడైనా సరే ఆంజనేయ స్వామి గుళ్ళు మొత్తానికి దళితుల్ని పూజారులకు పెట్టి మీ మోనోపలిని తగ్గించండి, గుడిలో పూజారుల యొక్క మోనోపలిని తగ్గించండి అని ఒక అతను ఆర్టికల్ రాశాడు. ఓకే, ఆర్టికల్ రాస్తే ఇదంతా గొడవ అయింది. గొడవ ఎర్రే ఎందుకు వచ్చిన గొడవ?
ఇప్పుడు దళితులన్న యోగి ఆదిత్యనాథ్ గారు దళితులు అన్నారని చెప్పేసి వీళ్ళు మా గుడులు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు, మా ఆంజనేయ స్వామి గుడులు అన్నింటిలో మేమే పూజారులు కొంటాం అంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక గొడవలు వేసినప్పుడు దాన్ని ఎంతలోకంటే దాన్ని టర్న్ అరౌండ్ చేయడం 5 నిమిషాలు పోయిన రాజకీయ నాయకులకి. ఓకే, వీళ్ళు టర్న్ అరౌండ్ చేశారు. దాన్ని ఎలాగ టర్న్ అరౌండ్ చేశారు? బీజేపీ నాయకులను 10-15 మందిని పిలిచారే, మీరు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, నేను పొరపాటున దళితుడు అన్నాను, దళితుడు అనేసరికి దళిత సంఘాలు వచ్చి హనుమాన్ గుళ్ళు మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అంటున్నారు, గుడిలను పోయేటట్టుకున్నాయి, కాబట్టి మీరు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని బీజేపీ వాళ్ళ చేత నెల రోజుల్లో 20 స్టేట్మెంట్లు ఇప్పించారు. చూడండి ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇతనెవరు? ముస్లిం. ఇతనేమని ఇచ్చాడు? ఆఫ్టర్ యోగీస్ రిమార్క్ యూపీ మినిస్టర్ సేస్ హనుమాన్ వాజ్ యాక్చువల్లీ ముస్లిం అంట. బీజేపీ అతను బీజేపీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన లార్డ్ హనుమాన్ ముస్లిం అని ఎందుకన్నాడు? ఇది ఇతను దళితుడు అన్నాడని చెప్పేసి మా దళిత గుళ్ళని మాకు ఇచ్చేయమన్నాడు, సరే ఆంజనేయ స్వామి గుళ్ళని మాకు ఇచ్చేయమన్నాడు జేబీ అతను. అరే ఇక్కడ ముందు మా గుళ్ళని పోయేటట్టుకునేదని అట తిరిగారు. ఇదిగో ముస్లిం అని ఒక అతను స్టేట్మెంట్ ఇప్పించారు ఒక అతని చేత డైవర్ట్ చేయడానికి. ఇదిగో ఇక్కడ చూడండి ఇంకొక అతను ఎవరు? లార్డ్ హనుమాన్ వాజ్ ఏ దళిత్ అండ్ స్లేవ్ ఆఫ్ మనువాది పీపుల్ సేస్ బీజేపీ ఎంపీ. బీజేపీ ఎంపీనే. ఇక్కడ వీటన్నిటిలో కామన్గా మనకి లార్డ్ హనుమాన్ అని అనుకోకండి, కామన్ పదం ఏంటంటే బీజేపీ కామన్ పదం. ఓకే, ఇక్కడ అందరు కూడా బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే, అందరూ కూడా 2018లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఒక నెలలో ఇచ్చారు ఈ స్టేట్మెంట్లు అన్నీ. దాన్ని డైవర్ట్ చేయడానికి దళితుడు అన్నాడు, పొరపాటున ఆయన స్లిప్ అయ్యాడు యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడు వీళ్ళందరూ గుడ్లు ఇమ్మంటున్నారు, మాకు దళితులందరూ వచ్చి ఆంజనేయ స్వామి గుళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అంటున్నారు, గుళ్ళు పోయేటట్టుకున్నాయని చెప్పి ఇది రోజుకు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఓకే, చూడండి సావిత్రిబాయి పూలే అట, ఎవరు? ఒక దళిత లీడర్. ఏమో కూడా ఆమె దళిత్స్ అండ్ బ్యాక్వర్డ్స్ వర్ బీయింగ్ కాల్డ్ బందర్, మంకీ, రాక్షసాస్, డెమాన్ అని ఆమె అడ్డం జరిగింది. ఒక బీజేపీ ఆమె అడ్డం జరిగింది, మమ్మల్ని ఇట్ అంటారా అని. ఓకే, ఇతను ఎవరు చూడండి, లార్డ్ హనుమాన్ దళిత్ శివపాల్ యాదవ్స్ పార్టీ 6 క్యాస్ట్ సర్టిఫికేట్. సరేనా, మీరు లార్డ్ హనుమాన్ని మీరు దళితుడు అన్నారు కదా యోగి ఆదిత్యనాథ్ గారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి హనుమాన్ ఆంజనేయ స్వామికి అని ఇతను ఒకటి గొడవ. ఇదిగో ఇంకొక అతను, ఇతను చూడండి, హనుమాన్ వాజ్ ఏ దళిత్ సేస్ యోగి ఆదిత్యనాథ్ ఎంప్లాయ్ టు రీఎన్ఫోర్స్ హిందుత్వ నేరేటివ్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఈస్ ఫాలోయింగ్ బీజేపీ స్ట్రాటజీ. బీజేపీ స్ట్రాటజీ. ఓకే, జస్ట్ మీ దగ్గర ఓట్లు కావటానంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి అంటారండి ఓట్ల కోసం, పొలిటీషియన్ చేసేటువంటి పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇది చూడండి, సత్యపాల్ సింగ్ కౌంటర్స్ యోగి ఆదిత్యనాథ్ సేస్ క్యాస్ట్ సిస్టమ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రామాయణ. ఇంకొక ఆయన వచ్చారు వెంటనే ఇది అంతా లేదు, అసలు రామాయణంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు, యోగి ఆదిత్యనాథ్ తప్పు మాట్లాడాను ఒక ఆయన ఎవరో కౌంటర్ ఇచ్చాడు. ఇతను కూడా బీజేపీ ఆయనే. ఇదిగో ఇంకొక అతను బీజేపీ లా మేకర్, ఇతను బీజేపీ అడ్వకేట్ అంటే. ఇతను ఏమన్నాడు? హనుమాన్ వాజ్ ఎ దళిత్, హీ హ్యాడ్ టు ఫేస్ హ్యూమిలియేషన్. అచ్చా ఏమే సావిత్రిబాయి పూలే. ఓకే, ఇంకొక అతను చూడండి, లార్డ్ హనుమాన్ వాజ్ ఎ ట్రైబల్ నాట్ దళిత్ అని ట్రైబల్ మినిస్టర్ వచ్చాడు సీన్లోకి. ట్రైబల్ మినిస్టర్ వచ్చి దళితుడు అంటే దళితుడు కాదు మా ట్రైబల్ మినిస్టర్ వచ్చి హనుమాన్ మా ట్రైబల్ అన్నాడు. అంటే ఇంక ఇప్పుడు జేబీ మాత్రం నాపాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్టేట్మెంట్లు చేస్తున్నారంటే జేబీ మాత్రం వచ్చాడు. జేబీ వచ్చి మా దళితులు అన్నావు కదా, మంచి పని చేసావు యోగి ఆదిత్యనాథ్ గారు, ఆంజనేయ స్వామి గుళ్ళన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. ఇది దానికోసం ఇవన్నీ డైవర్షన్ స్టాట్స్ పాలిటిక్స్ చేశారు వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మీరు న్యూస్ పేపర్లో చూడకుండా, మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఊరికే ఏముందంటే పేపర్ చదువుతారు, న్యూస్ పేపర్లు చదువుతారు, పాంప్లెట్లు చదువుతారు, వాయిస్ వింటారు, కానీ యాక్చువల్గా వెనక బిహైండ్ ఏం జరుగుతుంది మీకు ఎవరికి తెలియదు. ఓకే, రాజకీయమే జరిగిద్ది. నా యూపీ బీజేపీ లీడర్ సేస్ లార్డ్ హనుమాన్ బిలాంగ్స్ టు వైశ్య కమ్యూనిటీ. అది కన్ఫ్యూజ్ చేయడమే. ఇతను మా గుడ్లీం అన్నాడని చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అందరిని. ఇప్పుడు ఒక అతను ముస్లిం అంటాడు, ఒక అతను వైశ్య అంటాడు, ఇదిగో ఇంకొక అతను ఎవరు చూడు ట్రైబల్ అంటారు. హనుమాన్ వాజ్ ఏ ట్రైబల్ అనేది వీళ్ళు, ఇది ట్రైబల్ మినిస్టర్ అంటే ఇతను. చూడండి, భోపాల్ ప్రీస్ట్ గివ్స్ ఏం న్యూ ఐడెంటిటీ ఆఫ్టర్ దళిత్ ట్రైబల్. హనుమాన్ వాజ్ ఏ జైన్ అంట. ఇతను ఒక జైన్ కమ్యూనిటీ అతను వచ్చి లేదు హనుమాన్ వాజ్ జైన్ అన్న. జైను, ట్రైబల్, ముస్లిము, దళిత్. హనుమాన్కి ఎన్ని కులాలు ఇస్తారు రాజకీయ నాయకులు? మీరు ఎన్ని కులాలు ఇస్తారండి హనుమాన్కి? హనుమాన్ వాజ్ జైన్, భోపాల్ ప్రీస్ట్. లార్డ్ హనుమాన్ వాజ్ జైన్ నాట్ సేస్. లార్డ్ హనుమాన్ ఈజ్ ఎ బ్రాహ్మిన్. ఈయన ఎవరు? ఇంకొక ఆయన సీర్, ఈయన ఈజ్ ఎ బ్రాహ్మిన్ అన్నారు.
ఇంకొక అతను జాట్ అట, యూపీ రిలీజియస్ అఫైర్స్ మినిస్టర్ థ్యాంక్స్ లార్డ్ హనుమాన్ వాజ్ ఎ జాట్. ముస్లిం ఆఫ్టర్ దళిత్ రిమార్క్ నౌ బీజేపీ బొక్కల్ నవాబ్ క్లెయిమ్స్ లార్డ్ హనుమాన్ వాజ్ ముస్లిం. నేను చెప్పాను కదా, ఇక్కడ లార్డ్ హనుమాన్ కామన్ అనుకోకండి, బీజేపీ ఇస్ కామన్ అని చెప్తున్నాను కదా. అన్నింటిలో కూడా బీజేపీ మినిస్టర్లు, బీజేపీలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఓకే, ఇదేంటి వైశ్య, లార్డ్ హనుమాన్ ఈజ్ వైశ్య, నాట్ దళిత్. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, మనం ఎందుకు కొట్టుకోవడం అనవసరంగా. హనుమాన్ టెంపుల్ ఉంది కదా అని చెప్పి మీరు మాలోళ్ళు మా పక్కన ఎందుకు, మీ బుద్ధ స్టాచ్యూ, ఇది గొడవలన్నీ ఎందుకు బ్రదర్స్ అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఈ గొడవలంతా కాదు, ఇంత పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్లు చేస్తారు. ఎవరికి నమ్మకం ఉన్న దేవుడి మీద మీరు పూజించుకోండి. ఆ గుడులు అనేవి సందాలు వేసుకొని కడతారు, అవి చెట్లు పెరిగినట్టు పెరగవు. అవి ఎవరో ఒకరు డబ్బులు సాక్రిఫైస్ చేస్తే తప్ప గుడి అనేది తయారవ్వదు అక్కడ. ఓకే, ఎవరు సందాలు వేసుకొని గుడి కడితే మీదే ఆ గుడి, మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే చేసుకోండి. కానీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు, పక్క వాళ్ళతో గొడవలు ఎందుకనేది మా ఉద్దేశం అంతే. ఆ పక్కన మాలలో అయితే ఏమైంది, ఇది గోల. ఓకే, సరే, ఎనివే ఐ థ్యాంక్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఫైలింగ్ కేసెస్. బట్ ఇప్పుడు 2 కేసులు పెట్టారంటే ఇది ఒక స్ట్రాటజీ. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టేసేదన్నది వీక్ చేసేస్తారు కేసుని. బట్ పోలీసులు కూడా ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే అవతలలు కూడా వాళ్ళు కూడా వెళ్తారు కదా, ఇదిగో మా మీద కేసు పెట్టండి అని చెప్పి వాళ్ళు కూడా అవతలలు వెళ్తారు కదా కేసు పెట్టమండి. అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.